ఏ రాష్ట్రంలోనైనా సరే ఎగస్ పార్టీలు రోడ్డెక్కి పంచాదులు పెడితే దానికి పబ్లిక్ నుంచి కూడా అంతో ఇంతో సపోర్ట్ దొరుకుతుంటుంది. సార్లు మన కోసమే కొట్లాడుతురు కదా అన్నట్టు చాలా మంది లొల్లికి సై అంటుంటారు. కానీ అదేందో ఏమో ఏపీలో మాత్రం వ్యవహారం వేరే తీరుగా నడుస్తుంది. అంత ఉల్ట పుల్టనే అవుతుంది. చూడుర్రి ఏమేమి నడిచిందో. సర్కారు బడులల్లో పొల్లగాన్లకు పాఠాలు చెప్పే పంతులమ్మలు ఆయితారం నాడు ఇంటికాడు ఉండకుండా యోగిట్ల రోడ్డు ఎక్కిండ్రు. సర్కారు వాళ్ళ మీద అలిగి కాదు, ఏగస్ పార్టీ వాళ్ళ మీద కోపంతో రోడ్డు ఎక్కిండ్రు. పోయినేడైన డిఎస్సి పరీక్షలలో ఎట్ట పడితే అట్లా కొలువులు ఇచ్చిండ్రు, ఎవరికి పడితే వాళ్ళకు కొలువులు ఇచ్చిండ్రు అని పక్క పార్టీ వాళ్ళు రాష్ట్రం అంతా పొట్టు లొల్లులు చేస్తాండ్రు కదా. ఆగో దీని మీద టీచర్లు అంతా బాగా గరం అవుతుండ్రు. తిప్పలవాడి చదువుకొని పరీక్షలు రాసి కొలువులు తెచ్చుకుంటే ఎగస్ పార్టీ వాళ్ళు ఏరేసినట్టే మాట్లాడవచ్చిండ్రు. ఏమన్నా న్యాయమేనా అని ఇట్లా పంచాది మోపు చేసిండ్రు. విజయవాడలో ఉన్న మున్సిపల్ స్టేడియం కా నుంచి అంబేద్కర్ బొమ్మ దాకా ర్యాలీ తీసిండ్రు. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకేంచి టీచర్లంతా గదిలొచ్చిండ్రు. పోయినేడు నడిచింది దాగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సినే అన్నట్టు మాట్లాడిండ్రు. చాలా బేస్లెస్ ఎలిగేషన్స్ అండి. దానికి ఒక తలతోక లేని ఎలిగేషన్స్ అనమాట. అదే ఆల్రెడీ మన కమిషనర్ గారు అందరూ రిటర్న్ గా ఇచ్చారు దానికి ఆన్సర్స్ అన్ని. ఆ రిటర్న్ గా ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా ఇట్లా ఎలిగేషన్స్ చేస్తా ఉన్నారు. అందరూ చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి, అసలు ఒక 7 years తర్వాత నోటిఫికేషన్ ఇది, చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి రాశారు. కాకపోతే ఇట్లా ఎలిగేషన్స్ చేసి ఇట్లా పొలిటికల్ గా చేయడాన్ని దీన్ని చాలా బాధపడుతున్నాము మేము, కొత్తగా వచ్చిన టీచర్స్ అందరూ. ఇదొక కైండ్ ఆఫ్ డీవియేషన్ లాగా ఉంది తప్ప దానికి ఒక ప్రూఫ్ లేదు. కాదన్నట్టు పంక పార్టీ వాళ్ళ లొల్లుల మీద పంతులమ్మలు మస్తు నారాజ అవుతుండ్రు. మరి ఇక వచ్చే ఎలక్షన్లలో ఏం చేస్తారో. ఇక అది అట్లుంటే ఇంకో దిక్కు డిఎస్సి ముచ్చటను ఇడిచేదే లేదు. అసెంబ్లీలో కూడా గట్టిగా మాట్లాడతాం, కొట్లాడతాం అని అంటారు పంక పార్టీ లీడర్లు. మరి ఇక ఎవ్వరం ఎంత దాకపోతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.